ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యెషయా గ్రంథం 30 అధ్యాయము 18వ వచనాన్ని మనం చూస్తే, కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మీ ఎడల దయ చూపాలని ఆయన ఆలస్యము చేయుచున్నాడు అనేటువంటి మాటను భక్తుడు తెలియజేస్తున్నాడు. ఆయన మీ వద్ద నిలిచి ఉన్నాడు, మీకు దయ చూపాలని, కృప చూపించాలి అనేటువంటి విషయాన్ని భక్తుడు తెలియజేస్తున్నాడు. ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తున్నాడు నీ జీవితంలో నువ్వు అడిగింది అంటే, నీ ఎడల కృప చూపడానికి, నీ ఎడల కరుణ చూపించడానికి, నీ యొక్క జీవితంలో ఉన్నతమైనటువంటి కార్యాలు జరిగించడానికి ఆయన ఆలస్యం చేస్తున్నాడు. నువ్వు అడుగుతున్నటువంటి దానికి ఆలస్యం అవుతుందంటే నీకు ఉన్నతమైనటువంటిది ఇవ్వాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. దేవుని యొక్క తలంపులు ఉన్నతమైనవి. దేవుడు నీ ఎడల కలిగినటువంటి ఉద్దేశాలు ఉన్నతమైనవి. దేవుడు నీకు ఇచ్చేటువంటి ఈవులు మంచి ఈవులను ఇవ్వాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. కనుక నీ ఎడల ఆయన కలిగినటువంటి ఉద్దేశాలు ఉన్నతమైనవి కనుక, ప్రభువా నీ ఉద్దేశాలని, నీ చిత్తాన్ని నా జీవితాల్లో స్థిరపరచు రాజా అని నువ్వు ప్రార్థించినప్పుడు దేవాది దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించేటువంటి వాడు. అయితే నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను, ఇన్నిసార్లు దేవుణ్ణి అడుగుతున్నాను, అయినా నాకేమి దేవుడు ఇవ్వట్లేదు అని అనుకుంటాం కొన్నిసార్లు. ఆయన నీ ఎడల కరుణ చూపుతున్నాడు, ఆయన నీ ఎడల దయ కలిగి ఆయన నీ వద్దనే నిలిచి ఉన్నాడు. యథార్థవంతులకు ఏ మేలు చేయక మారడని దేవుని లేఖనాల్లో మనం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ప్రభువు నీకు గొప్ప కార్యాలు చేయాలని, నీ జీవితంలో ఉన్నతమైన కార్యాలు జరిగించాలని, శ్రేష్టమైనటువంటి వాటిని నీకు ఇవ్వాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఆలస్యం అవుతున్నంత మాత్రాన అది జరగదని కాదు. దేవుడు ఆలస్యం చేసేవాడు కానీ అలక్ష్యం చేసేవాడు కాదు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక దేవాది దేవుని మీద సంపూర్ణంగా అనుకుని ప్రభు చిత్తాన్ని గ్రహించి ప్రభు సన్నిధిలో నువ్వు మొరపెట్టినప్పుడు ఆయన తప్పకుండా నీ జీవితంలో ప్రతి కార్యాన్ని జరిగించేవాడు. కనుక దేవాది దేవునికి మన హృదయాలు అప్పగించుకొని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధానికి వందనాలు. ఈ కొద్ది మాటలు మా వెనుకలో దీవించండి. నీవు మా ప్రక్కన నిలిచినటువంటి దేవుడిగా ఉన్నందుకు, నీ దయను మాపై చూపిస్తున్నందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. నాయన, నీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.